ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. డైనింగ్ టేబుల్ దగ్గర బామ్మ వాళ్ళున్నారని కదా? ఇక్కడ రా. రా 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 రా. ఒక 5 minutes అక్కడ కూర్చో. వెరీ ఇంపార్టెంట్. సరే బాబా. సరేనా? వెళ్ళి కూర్చో. ఫోన్ వస్తుంది. ఏ, నా ఫోన్ కాదు. అవునక్క, నీ ఫోన్ కాదు, నిత్య అక్కది. అక్క భోజనం చేస్తుంది కదా, ఎవరో చూసి అక్కకు చెప్తాను. ఎందుకక్క ఎంగిలి చేత్తో లేచావు? నేను చూసి ఎవరో చెప్పేదాన్ని కదా. ఇంపార్టెంట్ అయితే ఇచ్చేదాన్ని, లేదంటే కట్ చేసేదాన్ని. దీనికోసం భోజనం చేస్తున్న నువ్వు రావాలా? నువ్వు వస్తావని అనుకోలేదు సంగీత. ఒకసారి చూడు. మీ వర్క్ ఇంకా ఎంతసేపు? వాసు, సంయుక్త, భోజనం చేద్దాం రండి, త్వరగా రండి. సరే పదండి. రండి, ఇక వెళ్దాం. రాహుల్కి వెంటనే కాల్ చేయలేదంటే మళ్ళీ కాల్ చేస్తాడు. అబ్బా, కడుపు మొత్తం ఫుల్ అయిపోయింది. ఆంటీ, ఈరోజు పప్పుచారు చాలా బాగుంది. ఇక చాలు. ఏం తిన్నావనే అంతలా ఆయాసపడుతున్నావు? 4 ముద్దలు తిను. వద్దు బామ్మగారు, ఇప్పుడు వెళ్ళి గంట వాక్ చేస్తే గాని ప్రశాంతంగా పడుకోలేను. ఏంటో ఈ కాలం పిల్లలు నాకేం అర్థం కావట్లేదు. పట్టుమని పిడికడ అన్నం కూడా తినలేదు. కాస్త పప్పుచారు వేయనా అత్తయ్య? వేవే. విమల, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఈ రోజు పప్పుచారు మాత్రం అదరగొట్టేశావే. చాలా బాగుంది. కొంతమంది ఉంటారు తినడానికే పుట్టినట్టుగా, అయినా పౌరుషం లేని వాళ్లకు చెవులు కూడా పనిచేయవుగా. ఈ పప్పుచారు చాలా బాగుంది. బాగుందని చెప్పి కుడితి తాగినట్టు తాగకండి.
అలాగే ఇడ్లీలో కూడా బాగుంటుంది. అసలే లేని వాళ్ళకి ఆకలి ఎక్కువ. మొత్తం తగలెట్టకండి. ఆ. ఇంకా ఏంటి చూస్తున్నారు? కూర్చోండి. కూర్చొని కడుపు నిండా బాగా మెక్కండి. సమయం ఏం చేస్తున్నారు? ఆవిడ మాటలు పట్టించుకొని తినకుండా వెళ్తారా? ఆవిడ నోటి సంగతి తెలిసిందే కదమ్మా. అన్నీ తెలిసిందానివి నువ్వే ఇలా అన్నం మీద అలిగితే ఎలా సమయం? చిన్నపిల్ల సంగీత పరిస్థితి ఏంటి? రండమ్మా కూర్చోండి. సమయం కూర్చో, భోంచేయి. ఇదిగో నువ్వు ఇలా మొండికేస్తే నేను అన్నం తినను. నేనే కాదు, వాసుకు కూడా అన్నం పెట్టను. రండమ్మా రండి. అత్తయ్య వద్దు. ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఈ రోజు నీకు అన్నం పెట్టను అంటున్నాను. అదేంటి? నాకెందుకు అన్నం పెట్టవు? నేనేం తప్పు చేశాను? ఎందుకంటే నా మేనకోడలు అలిగిందట, అన్నం తినదట. ఆ? అందుకే నా మేనకోడలు అలక తీరి అన్నం తినే వరకు ఈ ఇంట్లో అందరికీ భోజనం లేదు. ఆ? అమ్మా 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 అలా చేయకే నువ్వు. అరే భోజనం. ప్లీజ్ కొంచెం నవ్వచ్చు కదా. అమ్మా నవ్వట్లేదే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ నాకేమో ఆకలేస్తుంది. ప్లీజ్. ఎలుకలు పరిగెడుతున్నాయే. అమ్మా ప్లీజ్ 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 ఒకసారి నవ్వమన్నా కూడా ఈ మహాతల్లి నవ్వదు కదా. ఇప్పుడేం చేయాలి? సరే నేను నవ్వుతా. నేను నవ్వుతా. నాలాగా నవ్వు, స్వచ్ఛమైన నవ్వు. ఆనందానికి ఆరోగ్యానికి స్వచ్ఛమైన నవ్వు. నవ్వు బాగుంటది. అమ్మా నవ్వమ్మా ప్లీజ్. నీకు దండం పెడతాను తల్లి. నవ్వమ్మా, ఆకలేస్తుంది కొంచెం. నవ్వమ్మా ప్లీజ్ 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 కొంచెం నవ్వొచ్చు కదా. నవ్వొచ్చు కదా, నవ్వొచ్చు కదా. అమ్మా చూడు, నీ మేనకోడలు నవ్వింది, అలక తీరింది. తొందరగా 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 అందరికి అన్నం పెట్టమ్మా. రామ్మా కూర్చో 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 కూర్చో. ఇక్కడ కూర్చో కూర్చో. కూర్చో 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 కూర్చో. అమ్మా స్పెషల్స్ ఏం చేసావి ఈ రోజు? కూర్చో. నువ్వు కూడా కూర్చో. ఓకే 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 ఓకే. నవ్విస్తున్నాడక్క. అమ్మా తొందరగా పెట్టవే, ఆకలిస్తుంది. నాకు తెలుసమ్మా, నీ అలక కన్నా ఎదుటివారి ఆకలి గురించే ఆలోచిస్తావని. పప్పుచారు చాలా బాగుందట, తినండి. మరి బామ్మగారు పప్పుచారు ఇడ్లీలోకి ఉంచమన్నారు కదా. మీ బామ్మకు కావాలంటే రేపొద్దున్నే చేసి పెడతాను. ఇప్పుడు మీరు శుభ్రంగా కావలసినంత తినండి. అక్క భోంచేద్దావు గానిరా.
అవునక్క, త్వరగా రా. పప్పుచారు చాలా బాగుంది. అదేదో మీరే తినండి, నేను బయట ఆల్రెడీ తినేసి వచ్చాను. అక్క, మళ్ళీ ఏంటి? అమ్మ ఎప్పుడు వస్తుందక్క? ఏ ఎందుకు? రేపు మార్నింగ్ వస్తుంది. బాను 2 రోజుల నుండి ఇంట్లో లేకపోయేసరికి అస్సలు సందడిలేదురా. ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఏంట్రా, ఏమైంది? ఇప్పుడు నేనేమన్నానని అంతలా నవ్వుతున్నారు? అమ్మా ఏం లేదమ్మా, అత్త ఇంట్లో ఉంటేనేమో ఎప్పుడు చూసినా ఏం గొడవ చేస్తుందో అని నువ్వు భయపడుతూ ఉంటావు, తను లేకపోయేసరికి ఫీల్ అవుతున్నావు. అమ్మా నువ్వు అత్తయ్య గొడవలకు బాగా అలవాటు పడినట్టున్నావే. నువ్వేం దిగులు పడకమ్మా. ఈసారి ఎప్పుడన్నా అత్తయ్య ఊరికెళ్తే నీకు బోర్ కొట్టకుండా నేను ఒక పని చేస్తా. ఏంట్రా అది? ఏంటి బావా? ఏంటంటే ఏంటది? ఈసారి పెద్ద గొడవ జరిగినప్పుడు దాన్ని ఫోన్లో రికార్డ్ చేస్తాను. అమ్మకి అత్తయ్యని మిస్ అయినప్పుడల్లా అది వింటే సరిపోతుంది. అవును అనరా అను, 3 పూటలు వండి పెడుతుంటే నా మీదే జోకులు వేసేంత పెద్దోడు అయిపోయావన్నమాట. అంతేలే, నేను పెద్దదాన్ని అవుతున్నానుగా, నా మాటలు నీకు నవ్వులాటగానే ఉంటాయి. అత్తయ్య, అమ్మా 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 ఐఎమ్ సారీ అమ్మా, నేను బాధ పెట్టాలని కాదమ్మా, ఏదో నేను సరదాగా అన్నానులే. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, సారీ అత్తయ్య, ఫీల్ అవ్వకత్తయ్య ప్లీజ్, సారీ, ఇంకెప్పుడు చేయము, సారీ ప్లీజ్. అవునత్తయ్య, కావాలనేం చేయలేదు, ప్లీజ్ సారీ అత్తయ్య. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, నా బంగారు తల్లివి కదా అమ్మా 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 ప్లీజ్ అమ్మా. అమ్మా కూర్చోరా, కూర్చో. ఎరా భయపడ్డావా? పిల్లలరా మీరు, నేను నిన్ను కన్న అమ్మన్రా. నా దగ్గరే మీ వేషాలా? ఎలా ఉంది? సూపర్ అమ్మా, మహానటుకే అమ్మవే నువ్వు. తిను. తినమ్మా. ఒక ముద్ద అన్నం తినమ్మా. మరి నెక్స్ట్ టైం ప్లాన్ చేయబోతున్నావు? ఈసారి నా ప్లాన్ కి కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? విషయం ఏంటో నాకు కూడా చెప్పొచ్చుగా, నేను కూడా నవ్వుతాను. నేను నవ్వేదే నిన్ను చూసి. నన్ను చూసా?
ఏ ఎందుకు? నీకు తెలీదా? హ? ఇందాక అత్తయ్య యాక్టింగ్ చేస్తే గుర్తుపట్టలేకపోయావు. మట్టి బుర్ర మట్టి బుర్ర మట్టి బుర్ర. ఏయ్ ఏయ్ నేను గుర్తుపట్టాను. జస్ట్ మా అమ్మ కోసమే యాక్ట్ చేశాను అంతే. యాక్టింగ్ వద్దు. చూడు, నువ్వు పెద్ద తెలివైన వాడు అనుకుంటావు, కానీ నువ్వు ఒక పెద్ద పెద్ద ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్ మట్టి బుర్ర ట్యూబ్ లైట్ మట్టి బుర్ర ట్యూబ్ లైట్ మట్టి బుర్ర ట్యూబ్ లైట్ మట్టి బుర్ర ట్యూబ్ లైట్. నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తున్నాను. పడుకో అని చెప్తున్నాగా. ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్. నా కోపం తెప్పించుకు చెప్తున్నాను. నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తున్నాను. డబ్బులు పడతాయి. అవునా? కొడతావా? కొడతాను. నన్ను కొడతావా? జస్ట్ ఒక్కసారి టచ్ చేసి చూడు, థర్డ్ వరల్డ్ వార్ నీ కళ్ళ ముందు ఉంటుంది. రమ్మని చెప్పు. దానికోసం థర్డ్ వరల్డ్ వార్ ఎందుకులే కానీ చూడు. ట్యూబ్ లైట్. ఏంటి నువ్వు ఇంకా చిన్న పిల్లవనుకుంటున్నావా? అలా దూకుతున్నావు, చూసుకోక్కర్లేదా? సారీ నిత్య,
చూసుకోలేదు. చూసుకోవాలి కదా. సింపుల్ గా చూసుకోలేదు అంటే సరిపోతుందా? ఎందుకు చిన్న విషయానికి అంత టెన్షన్ పడుతున్నావు? సారీ చెప్పిందిగా. ఏమైంది? ఫోన్లో ఎవరు? మా నాన్నగారు. తనెందుకంత టెన్షన్ పడుతుంది? తను ఎందుకు టెన్షన్ పడుతుందో తెలియదు కానీ నువ్వు మాత్రం భలే దొరికావు. ఇప్పుడు నిన్ను ఆగు ఆగు. అరే కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా ఎప్పుడో అరగంట క్రితం వస్తానన్నాడు. ఇప్పటి వరకు అడ్రస్ లేడు. ఇలాంటి వాళ్ళని నమ్ముకొని నేను ఒక కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాను.